సో రీసెంట్‌గా ఓటీటీలో వచ్చిన 5 తెలుగు డబ్ సినిమాలని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నంబర్ 1 థ్రాష్. హాలీవుడ్ సర్వైవల్ థ్రిల్లర్ ఇది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక పెద్ద సైక్లోన్ వస్తుంది. సో దాని నుంచి కొంతమంది ఎలా సేవ్ అయ్యారనేది కథ. తిప్పికొడితే సినిమా 1 ½ అవర్ ఉంటది అంతే. స్టార్టింగ్ కొంచెం సెటప్‌కి టైం పడతది. బట్ ఒక 30 మినిట్స్ తర్వాత సినిమాని ఎండ్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తాం. అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటది స్క్రీన్ ప్లే. మరీ గ్రేట్ సినిమా అని చెప్పను గానీ ఎంగేజ్ చేస్తది సినిమా. కొన్ని బ్లాక్స్ అయితే చాలా బావుంటాయి సినిమాలో. లైక్ కార్‌లో ఒక లేడీ స్ట్రక్ అవుతది. ఆ సీన్స్ గానీ, కిడ్స్ కొందరు ఒక ఇంట్లో స్ట్రక్ అవుతారు. ఆ సీన్స్ గానీ చాలా బావుంటాయి. సో ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక సినిమాలో అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. నంబర్ 2 సంభవం అధ్యాయం 1. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో తీసిన మలయాళం సినిమా ఇది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే విజువల్స్‌తో తీశారు. మెయిన్‌గా సినిమాలో సౌండ్ డిజైన్ చాలా బావుంటది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే కొంతమంది పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో అడవిలోకి వెళ్తారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే వెళ్ళిన వాళ్ళంతా టైమ్ లూప్‌లో స్ట్రక్ అయిపోతారు. అసలు ఎందుకు స్ట్రక్ అయ్యారు? వాళ్ళు ఎలా బయటకొచ్చారనే కథ. స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటది. బట్ టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో స్క్రీన్ ప్లే మామూలుగా ఉండదు. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ వరకి చాలా స్లోగా వెళ్తుంటది సినిమా. కానీ ఆ 40 మినిట్స్ తర్వాత స్క్రీన్ ప్లే గానీ, ట్విస్ట్‌లు గానీ చాలా అంటే చాలా బావుంటాయి. అయితే టైమ్ లూప్ కాన్సెప్ట్ కాబట్టి సీన్స్ కొన్ని రిపిటేటివ్‌గా అనిపిస్తాయి. బట్ స్టిల్ నెక్స్ట్ ఏం జరుగుతుందనేలా ఉంటది సినిమా. అండ్ ఆల్సో మధ్య మధ్యలో కొంచెం కన్‌ఫ్యూజ్ కూడా అవుతాం. లైక్ ఏ టైమ్ లైన్ ఏంటి అనేది. బట్ ట్రస్ట్ మీ సినిమా అయితే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని చూసేయండి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక సినిమాలో 18+ కంటెంట్ అయితే ఏం లేదు. నంబర్ 3 తాయ్ కిలవి. రాధిక గారు మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా ఇది. మంచి రిలేటబుల్ స్టోరీతో, రాధిక గారి యాక్టింగ్‌తో, కామెడీతో ఎక్కడా బోర్ కొట్టదు సినిమా. చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగుంది యాక్చువల్‌గా. లైక్ డబ్బుంటేనే మనిషికి విలువ. అది ఇంట్లో అయినా సరే, బయటైనా సరే. ఇంకా రాధిక గారి మేకోవర్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అసలు 60 ఇయర్స్ ముసలావిడగా భలే చేశారు. మెయిన్‌గా తన బాడీ లాంగ్వేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా చూస్తున్నంత సేపు మన నానమ్మ, అమ్మమ్మ గుర్తొస్తారు. సో మిస్ అవ్వకుండా చూసండి సినిమానైతే. సినిమా వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో ఉంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు అందరూ చూడొచ్చు. నంబర్ 4 శబ్దం. ఇదొక డిఫరెంట్ హారర్ సినిమా అని చెప్పొచ్చు. సౌండ్‌ని సెంటర్ పాయింట్‌గా తీసుకొని చాలా అంటే చాలా డిఫరెంట్‌గా తీశారు. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్‌లో బ్యాక్ టు బ్యాక్ చనిపోతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. అయితే మన హీరో గోస్ట్ ఇన్వెస్టిగేటర్ అసలు ఏమైందని తెలుసుకోనీకొస్తాడు. బట్ పోలీసులు కాకుండా గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఎందుకొచ్చాడనేది సినిమాలో చూడాలి. లిటరల్‌గా సినిమా స్టార్టింగ్ నుంచే ఇన్వాల్వ్ అయిపోతాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మూడ్. ఆ డార్క్ విజువల్స్‌తో, బ్రిలియంట్ సౌండ్ డిజైన్‌తో లాస్ట్ వరకు చూస్తాం. అండ్ సినిమాలో ట్విస్ట్‌లు కూడా బావుంటాయి. సో మీకు గనుక ఒక డిఫరెంట్ హారర్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి. సినిమా వచ్చేసి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సినిమాలో 18+ కంటెంట్ ఏం లేదు. ఫైనల్‌గా నంబర్ 5 మట్కా కింగ్. ఇదొక హిందీ వెబ్ సిరీస్. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సో బేసిక్ ప్లాట్ ఏంటంటే బిర్జ్ భట్టి అనే వ్యక్తి ఒక కాటన్ మిల్‌లో పనిచేస్తాడు. బట్ తను సడన్‌గా మట్కా అనే గేమ్‌కి కింగ్ ఎలా అయ్యాడనేది కథ. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఒక్కోటి ఆల్మోస్ట్ 1 అవర్ ఉంటది. 60స్‌లో జరిగే స్టోరీ ఇది. అండ్ ఆ సెటప్‌కి, నరేషన్‌కి చూస్తున్నప్పుడు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ వస్తది. అంత బావుంటది నరేషన్. బట్ సిరీస్ మొత్తం చాలా అంటే చాలా స్లోగా ఉంటది. అండ్ స్టోరీలో పెద్ద ట్విస్ట్‌లు ఏముండవు. అండ్ హై మూమెంట్స్ కూడా ఏముండవు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటది. అయితే ఎందుకు సిరీస్ అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందంటే ఆ మట్కా అనే గేమ్‌ని స్క్రాచ్ నుంచి నంబర్ 1 గేమ్‌గా మార్చే ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా బావుంటది. కొంచెం లెంతీ సిరీసే బట్ వర్త్ వాచింగ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో సిరీస్ వచ్చేసి ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ సిరీస్‌లో 18+ కంటెంట్ ఉంది కొంచెం. సో ఫ్యామిలీతో కొంచెం చూడలేము అక్కడక్కడ. సో అంతే ఇంకా. మరి వీటిలో మీరు ఏది చూసారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.